నమస్తే, నేను మీ నరసింహ శాస్త్రి. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నరేంద్ర మోడీ రెడ్ ఫోర్ట్ నుంచి జాతినుద్దేశించి మాట్లాడుతూ భారతదేశం 2025 చివరికి స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భరతలో భాగంగా సెమీ కండక్టర్ల ఉత్పత్తి ప్రారంభించబోతోందని ప్రకటించారు. అసలు సెమీ కండక్టర్లు ఎలా పనిచేస్తాయి, వాటిలో వేటిని ఉపయోగిస్తారు, ఏ రంగాలకు సెమీ కండక్టర్లు ఉపయోగం అవసరం, భారతదేశంలో వాటి లభ్యత మొదలైన అంశాలని ఈ వీడియోలో మీతో చర్చించబోతున్నా. చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా ఎలక్ట్రిసిటీ ఫ్లో మెటల్ లాంటి పదార్థాల్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. దానికి విరుద్ధంగా ప్లాస్టిక్, రబ్బర్ లాంటి వస్తువులలో ఎలక్ట్రిసిటీ ఫ్లో స్లోగా ఉంటుంది. అయితే సెమీ కండక్టర్లో ఉపయోగించే సిలికాన్ అనే పదార్థంలో ఎలక్ట్రిసిటీ ఫ్లో నియంత్రిత పద్ధతిలో ఉంటుంది. ఈ పదార్థాన్ని అంటే ఈ సిలికాన్ లాంటి పదార్థాన్ని సెమీ కండక్టర్లో వాడుతూ ఉంటారు. ఈ సెమీ కండక్టర్స్ కార్ల తయారీ కంపెనీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్, హాస్పిటల్లో ఉపయోగించే ఆపరేషన్ సంబంధించిన ఎలక్ట్రికల్ పరికరాల్లో ఈ సెమీ కండక్టర్స్ని వాడతారు. భారతదేశం ప్రస్తుతం ఈ సెమీ కండక్టర్స్ని చైనా, తైవాన్, సింగపూర్ లాంటి దేశాల నుంచి, అలాగే అమెరికా నుంచి ఈ సెమీ కండక్టర్ని దిగుమతి చేసుకుంటుంది. చైనా, వియత్నాం, తైవాన్ లాంటి దేశాల నుంచి సుమారు 70% సెమీ కండక్టర్స్ని భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. కోవిడ్ సమయంలో ఈ చైనాలో కోవిడ్ సమస్యలు రావడంతో ఈ సెమీ కండక్టర్ల ఉత్పత్తి ఆగిపోయింది. దాంతో భారతదేశంలోని కార్ల తయారీ కంపెనీలైన మారుతి సుజుకి, హుండాయి లాంటి కార్లు తమ సేల్స్ని ఈ సెమీ కండక్టర్ లభ్యత కాకపోవడం వల్ల ఆపేశాయి. అంటే ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సమస్యను గుర్తించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భరతలో భాగంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సెమీ కండక్టర్ల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ 25 సంవత్సరం చివరికి భారతదేశం స్వతంత్రంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ సెమీ కండక్టర్స్ని తయారు చేయబోతోందని ప్రకటించారు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం విదేశాల మీద ఆధారపడాన్ని తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తున్న ట్రంప్ టారిఫ్ల్ని భారతదేశం మీద విధించాడు. ఈ పరిస్థితుల్లో మనం అమెరికా నుంచి సెమీ కండక్టర్లని దిగుమతి చేసుకోవడం ప్రాబ్లం అవ్వచ్చు. లేదా ఫ్యూచర్లో చైనాతోటి ఏవైనా సమస్యలు ఏర్పడితే అక్కడి నుంచి కూడా మనం ఈ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం కష్టం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ సెమీ కండక్టర్లు భారతదేశంలోనే ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కార్ల తయారీ కంపెనీలు తమ హై ఎండెడ్ కార్లలో ఎలక్ట్రానిక్ పరికరాలని వాడతారు. అంటే ఈ కార్ల మేనేజ్మెంట్, డ్రైవింగ్, కంట్రోలింగ్ అన్నీ కూడా ఈ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారానే కొనసాగుతుంది. వీటిలో ముఖ్యంగా సెమీ కండక్టర్స్నే వాడతారు. ఈ సెమీ కండక్టర్ లభ్యం కాకపోతే కార్ల తయారీ నిలిచిపోతుంది. అలాగే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఈవెన్ మొబైల్ ఫోన్స్, ఈవెన్ ఆపరేషన్ థియేటర్లో ఇవాళ రేపు ఆపరేషన్స్కి రోబోస్ని వాడుతున్నారు. ఈ రోబోస్లో కూడా ఈ సెమీ కండక్టర్లే వాడడం జరుగుతుంది. ఇలాంటి ప్రతి ఎలక్ట్రానిక్ రంగంలో కూడా ఈ సెమీ కండక్టర్ లేనిదే అడుగు ముందుకు పడదు. ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచం మొత్తం కూడా ఈ సెమీ కండక్టర్ల మీదే ఆధారపడి ఉంది. అటువంటి ఇంపార్టెంట్ కలిగిన ఈ సెమీ కండక్టర్స్ని భారతదేశంలో మనం తయారు చేయడం, అది కూడా రానున్న 5 సంవత్సరాల్లో స్వతంత్రంగా మనం మన అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తిని చేసుకోవడం కాకుండా ఫ్యూచర్లో మనం విదేశాలకు కూడా సెమీ కండక్టర్స్ని ఎగుమతి చేసే స్థాయికి మనం చేరతామని నరేంద్ర మోడీ చెప్పడం మనం చాలా గర్వించదగిన విషయం. ఈ రకంగా మనం సెమీ కండక్టర్స్ ఉత్పత్తిలో, ఎగుమతుల్లో, అలాగే వాటి తయారీలో ముందంజలో ఉంటామని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.